ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులను ఉద్దేశించి, దేవుడు మీ ఎడల చూపిన కృపను ఉద్దేశము లేనిదని ఎంచి నిరర్ధకము చేయవద్దు అని హెచ్చరించాడు. దేవుని ఉచిత కృపను సులభముగా ఎంచి కొందరు దాని ఉద్దేశమును నిరర్ధకము చేస్తున్నారు. ఉదాహరణకు, తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి బిడ్డల భవిష్యత్తు కొరకు కలలు కంటారు. కానీ బిడ్డలు దానిని చులకనగా ఎంచి తగిన కృషి చేయకపోతే తల్లిదండ్రులు పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. అలాగే క్రీస్తునందు దేవుడు మనకు చూపిన కృప నిరర్ధకము కాకుండా సద్వినియోగపరుచుకోవాలి. ఒకసారి నూతన సృష్టిగా మార్చబడి మరలా క్రీస్తును సిలువకు అప్పగించదలచటము ప్రేమగల దేవుని హృదయమునకు బాధ కలిగించటమే. అయితే జీవిత పరిస్థితులు ఎలాంటివైనను అన్నింటి యందు క్రీస్తు పరిచారకునిగా, నమ్మకస్తునిగాను మరియు లాభకరమైన సాధనముగాను జీవించవలనని పౌలు తీర్మానము. అంత ధైర్యంగా పౌలు చెప్పినను అతని మనస్సు మరలా తాను ఎదుర్కొనుచున్న భయంకర పరిస్థితుల వైపు లాగింది. పౌలు ఉపయోగించిన ప్రతి పదము రక్షణకర్తకు స్తుతిగీతంగా తలంచవచ్చు. ఈ మాటల వెనుక పౌలు సాహసోపేతమైన విజయ జీవితము దాగి ఉంది. పౌలు తనకెదురైన అనానుకూల పరిస్థితులలో మిగుల ఓర్పు గలవారమై ఉన్నామని 5వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు ఓర్పు వలన తనకెదురైన పరిస్థితులన్నిటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగాడు. ఓర్పు అనునది సకల సద్గుణములకు తోడ్పడును. పౌలు 3 విధములైన పోరాటములను గురించి ప్రస్తావించుచున్నాడు. తన జీవితం పైన అంతరంగిక పోరాటములు, జీవితం పైన ఒత్తిడి కలిగించే పరిస్థితులు, తప్పించుకొనుటకు వీలుగాని పరిస్థితులు, దుఃఖము, మరణము, ఆందోళనకరమైన పరిస్థితులు ఎన్నో పౌలు యొక్క పరిచర్యలో ఎదుర్కొన్నాడు. బాహ్యపరమైన సమస్యలు అనగా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, అల్లర్లలోని ప్రయాణములలో జాగరణములు, ఉపవాసములు మొదలగునవి ఈ కోవ కిందికే చెప్పవచ్చు. వాటన్నిటిని దేవుడు అనుగ్రహించిన ఓర్పు వలన జయించాడు. క్రైస్తవ జీవిత ప్రయత్నమును సూచిస్తూ ఉన్నాడు. తాను కష్టములలో, ఇబ్బందులలో, ఉపవాసములలో ఎలా ప్రభువు కొరకు ప్రయత్నించాడో వివరించాడు. వీటన్నిటిని దేవుడు అనుగ్రహించిన ఓర్పుతోనే జయించగలిగానని ఈ అధ్యాయంలో సాక్ష్యమిస్తున్నాడు. పౌలు పొందిన లక్షణములను 3 విధములుగా వర్గీకరించవచ్చు. 1. దేవుడు అనుగ్రహించు మనసు యొక్క లక్షణాలు. ఏమిటివి అని ఆలోచన చేస్తే పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము. ఇక 2వది దేవుడు అనుగ్రహించు హృదయ లక్షణములు, దయ, పరిశుద్ధాత్మ, నిష్కపటమైన ప్రేమ. 3వది సువార్త ప్రకటించుటకు దేవుడు అనుగ్రహించు వనరులు లేదా సామాగ్రి, సత్యవాక్యము, దేవుని శక్తి లేదా బలము, కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఉన్నామని వివరిస్తున్నాడు. పౌలు ఉపయోగించిన ప్రతి మాటను వివరించుటకు ఒక్కొక్క గ్రంథం రాయవచ్చు.
ఈ వాక్య భాగంలో పౌలు విభేదముతో కూడిన పదజాలమును వరుసగా ప్రస్తావించాడు. మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమై ఉన్నట్లుండియు సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. పౌలు దేవుని యందుండుట వలన లోకము దృష్టికి పనికిరాని వారమని తలంచబడుచున్నను, దేవుని దృష్టిలో ఉపయోగపడువారని తలంచుచు తనపైన విమర్శలను ఎదుర్కొనుటకు కూడా పౌలు ఈ విషయములన్నీ ప్రస్తావించాడు. క్రీస్తునందున్న ఎడల సమస్తము కలిగి ఉన్నట్లేనని విశదపరుచుచున్నాడు. పౌలు కొరింథీయులతో ప్రేమతోనే మాట్లాడుచున్నాడు. అరమరిక లేకుండా మీతో మాట్లాడుచున్నాను, అనగా నా సొంత పిల్లలని భావించి మీతో మాట్లాడుచున్నానని తన హృదయమును తెరచి ప్రేమతో మాట్లాడుచున్నాడు. మీ హృదయము విశాలపరచబడి ఉన్నది, విశాల భావముతో మీతో మాట్లాడుచున్నాను. మేము సంకుచితమైన మనస్సు మీ ఎడల కలిగి లేము. అందరూ మాకు సమానులే, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై కలహములు రేపుచున్నారు. మీరును మీ హృదయమును విశాలపరుచుకుని సమాధానపడుడి అని పౌలు అభ్యర్థించుచున్నాడు. అవిశ్వాసుల నుండి వేరుగా ఉండమని సూచన. మీరు విశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది అని పౌలు ప్రశ్నలు సంధించాడు. ఉపోద్ఘాతములో 1 కొరింథీ పత్రిక కన్నా ముందే పౌలు కొరింథీయులకు ఒక లేఖ వ్రాశాడని తెలుపబడింది. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని పౌలు ప్రస్తావించిన పత్రిక పూర్తిగా అందుబాటులో లేదు. ప్రస్తుత వాక్య భాగము బహుశా అందలి ఒక భాగమై ఉండవచ్చు. పౌలు పత్రికలు సమకూర్చినప్పుడు దానిలో ఒక భాగము తారుమారై ఉండవచ్చు. పౌలు ఈ వాక్య భాగములో వివిధ పాత నిబంధన వాక్యముల సారాంశములను ప్రస్తావిస్తూ వచ్చాడు. విశ్వాసులైన కొరింథీయులను అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని హెచ్చరించాడు. క్రైస్తవుని పవిత్రత, విగ్రహారాధికుని అపవిత్రత కలిసి కొనసాగటం కష్టం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమును విగ్రహారాధనకు నిలయముగా మార్చరాదు. అవిశ్వాసులతో సహవాసము విశ్వాసులను అపవిత్రపరిచే ప్రభావమున్నది. అందువలన విశ్వాసులు తమ ప్రత్యేకతను కాపాడుకొనవలనని పౌలు సూచించుచున్నాడు. అబ్రహామును మరియు లోతును విగ్రహారాధికుల నుండి బయటకు పిలిచాడు. ఈ సలహా ఆచరణలో కష్టమైనదే అయినను అవసరమై ఉన్నది. కొన్నిసార్లు విశ్వాసులు తమ విశ్వాసమును బట్టి వ్యాపారమును వదులుకోవలసి రావచ్చు, సామాజిక సంబంధములను విడిచిపెట్టవలసి కూడా రావచ్చు. మరికొన్నిసార్లు కుటుంబముతో ఉన్న బంధాలను తెంచుకోవలసిన పరిస్థితి రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను సమాధానమును నెలకొల్పుటకు రాలేదు గాని ఖడ్గమును పంపుటకే వచ్చానని తెలుపుటలో గల భావం ఇదే. ఏదైనాను చెడుతో సాంగత్యము మంచివారిని చెరిపే ప్రమాదమున్నదని పౌలు హెచ్చరిక చేశాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించండి. తీవ్రమైన అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీ నామములో విడుదల కలిగించి మహిమ పొందాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.